ఆగుర్రి 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 ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 100% చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బాబరన్న, ఓ బాబరన్న, టైం అర్ధరాత్రి 1 అవుతుంది. మల్లత్తా అని పోయిన సల్మానాగా ఇప్పటి వరకు రూమ్ కి రాలే. మ్యాచ్ ఓడిపోయింది కదా, ఏమన్నా వేసుకున్నాడేమో అని మస్తు భయం అవుతుంది. మ్యాచ్ ఓడిపోడు తమ్మునికేం కొత్త కాదు. మ్యాచ్ ఓడిపోతే ఏం చేసుకోడు. మీరు గిట్లేమన్నా అంటేనే చెప్పలేం. తమ్ముడు అసలే మస్తు సెన్సిటివ్. అన్నారు అఫ్రీద్ అన్న రఫ్ అన్న కలిసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిర్రు. అందుకనే సల్మాన్ అన్న బాధపడుకుంటూ రూమ్ లకెళ్ళి వీకిండు. దానికి నేనే సాక్ష్యం. అఫ్రీది రఫ్ తమ్మున్ని ఏమన్నారో మంచి మర్యాదకి చెప్పుర్రి. వాళ్ళని అడిగితే ఏం చెప్తారన్నా, నేను చెప్తా పట్టు. అఫ్రీద్ అన్న సల్మాన్ అన్నను పట్టుకొని నువ్వు టీములుండుడే బొక్క అంటే నువ్వు మా కెప్టెన్ వని తిట్టిండు. రఫ్ అన్ననేమో నువ్వు కెప్టెన్ కి కాదు, క్రికెట్ ఆడనీకే పనికిరావు, చక్కగా రిటైర్మెంట్ ఇచ్చి వీక్ అన్నాడు. మీరు మారరాయిగా, కెప్టెన్ కి ఎవ్వడుంటే వాని మీద ఎక్కుడేనా? తమ్మునికి ఏమన్నా కావాలే అప్పుడు మీకుంటదిగా. ఓ బాబరు, మీ సల్మాన్ ఆగా ఆ 3 బాటల కాడున్న వైన్సులా ఒక్కడే కూసుండి ఎడతాండు. టైం అయిపోయిందని వైన్సోళ్ళు బయటికి నూకేసినా పోతలేడు. చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా అక్కడనే జమై మీ ఓన్ని చూసి నవ్వుకుంటారు. మస్తు బాధలున్నట్టున్నాడు తమ్ముడు. తొందరగా పోయి పాపం సముదాయించి పట్టుకరార్రి. A few minutes later. రామ సక్కని తండ్రి సల్మానాగో సల్మానాగో, వైన్సులాగు సున్నావెందుకయ్యో ఎందుకయ్యా. రామ సక్కని తండ్రి సల్మానాగో సల్మానాగా, వైన్సులాగు సున్నావెందుకయ్యో ఎందుకయ్యా. తాగుబోతులుండే ఇటువంటి కొంపల్లా, భూతాలు దయ్యాలు తిరిగేటి గడియల్లా, ఎండిన చెట్టుకి రాలిన కోలే ఒక్కోనివే నువ్వు సల్మానాగో సల్మానాగా, వైన్సులాగు సున్నావెందుకయ్యో ఎందుకయ్యా. అరే నీ అబ్బా. సల్మాను బాబరన్న నీ గురించే అంతగానం బాధపడుతూ ఏమైందో అని అడిగితే సప్పుడే ఎత్తలే. నీ మనసులో ఏం బాధ ఉన్నదో మీ అన్నకి చెప్పరాదు. ఎట్లా చెప్పుదున్నయ్యా నా బాధను నా నోటితో, ఏమని చెప్పేది నా గోడును నా అన్నతో. మ్యాచులు గెలవని కెప్టెన్ అయిపోతీని, సొంత టీమోళ్ళకే బరువైపోతీని, నలుగురిలో మీకు నల్ల ముఖము చేసే ఆటగాడిగా నేను పుడితీనన్నా, రిటైర్మెంట్ ఇచ్చి పోతానన్నా. బాలేదో బ్యాటేదో తెలువని బాలునివి, పట్టుమని 10 మ్యాచులాడని పోరనివి. నిన్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. నన్ను తండ్రనుకొని సల్మానాగో సల్మానాగో, ఉన్న ముచ్చట ఎప్పు సల్మానాగో సల్మానాగా. రిటైర్మెంట్ ఇప్పుడెందుకయ్యో ఎందుకయ్యా, ఆలోచనే ఎందుకు వచ్చేనయ్యా. ఏసీసీ బోర్డోళ్ళు ఆసియా కప్పుల పాకిస్తాన్ను వెడితే పరమాత్ములు అనుకున్నా. ఆడు కొమ్మని నాకు జట్టుల అవకాశం ఇస్తే దయగల్ల మహారాజులు ధర్మాత్ములు అనుకున్నా. ఆసియా కప్ మ్యాచీలు భారత్ నుండి తీసి దుబాయ్లో వెడితే తండ్రి లెక్క అనుకున్నా. నిన్ను వీకి నన్ను కెప్టెన్ ని ఎత్తే దండి గుణము చూసి దండాలు పెట్టినా. మ్యాచ్ వీకేదాకా తెలువదయ్యా నాకు, కడుపుల విషమై అది పెరిగిపోయింది. ఎటుగాని బతుకయ్యి పోయిందన్నా, రిటైర్మెంట్ ఇచ్చి పోతానన్నా. పసి పోరని నుండి పండు ముసలి దాకా ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా, ఎన్నడెరగని మింగులు ఎందుకు ఈ మింగులు. ఈ బాధ నాకెందుకు వచ్చిందన్నా, ఈ కెప్టెన్సీ నాకెందుకు ఇచ్చిర్రన్నా.
పాపం ఎవరిదైనా నాకు కూడా నొప్పి, అఫ్రీద్ గానికి నొప్పి, ఆయుబ్ గానికి నొప్పి, పాకిస్తాను నుదుటి మీద రాసిన నొప్పి, తల్లాడిల్లకు బిడ్డ సల్మానాగో సల్మానాగా, అలవాటైపోతాది సల్మానాగో సల్మానాగా, నీకు అలవాటైపోతాది సల్మానాగో సల్మానాగా. ఇదేంటైతే అరే నీ అబ్బా అబ్బా నొప్పి, అమ్మా నొప్పి. ఏమైందిరా ఫరాను, ఒంటి నిండా దెబ్బలేంది? ఏం చెప్పాలన్నా, ఆ ఇండియా ప్లేయర్లకు ఒక్కొన్నే దొరికినా అని నాటు కోడి లెక్క ఉండేటోన్ని పారం కోడి లెక్క వేసి పడేసిర్రు. అబ్బా నొప్పి. నువ్వు ఒక్కనివే వాళ్ళ కాడికి పోయి ఎందుకు కాలబడ్డావు? వాళ్ళు నిన్నెందుకు కొట్టిర్రు? వాళ్ళ కాడికి నేనెందుకు పోయినా? బాగా తలకే నొత్తందని ఓ చాయ్ తాగుదామని టీ టైం కాడికి పోయినా. అక్కడికి హార్దిక్, అభిషేక్ వచ్చి నా ముఖం మీద వాటర్ పోసిర్రు. ఎందుకట్లా పోసిర్రని అడిగిన పాపానికి, మేం నీళ్లు పోసే కాడ నువ్వెందుకు నిలబడ్డావురా అని కుక్కను కొట్టినట్టు కొట్టిర్రు. గన్ను నువ్వు వేలిస్తే బుల్లెట్లు వాళ్ళు దింపిర్రన్నమాట. రాను రాను ఈ ఇండియా వాళ్ళకు పాకిస్తాన్ అంటే లెక్క లేకుండా అయింది. పదండి ఫేస్ టు ఫేస్ వాళ్ళతోటే తెలుసుకుందాం. A few minutes later. సూర్య, ఓ సూర్య, బాబరు, సల్మాను, ఫారాను, రఫ్, అఫ్రీది అందరు కట్టగట్టుకునే వచ్చిర్రు కదా. అభిషేక్ తమ్ముడు ఎవరొచ్చిర్రో చూడు. హై జోకర్లు, వాళ్ళతోటి నేను ఆడుకుంటా. సూర్య, మా ఫారాన్ గాన్ని మీ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ కావాలనే కొట్టిర్రట. ఎట్లా కొట్టిర్రు? నిన్నటి మ్యాచ్ లో మా అభిషేక్ శర్మ మీ బౌలర్లను కుక్కను కొట్టినట్టు కొట్టిండు చూడు, అట్లా కొట్టిర్రా? సూర్య అన్న, నేను చింటూ బాయిని. మీరు మాట మాటకి కుక్కను కొట్టినట్టు కొట్టిర్రని అనకుర్రి. మాకంటూ ఒక గుర్తింపు ఉన్నది. అనవసరంగా ఆ గుర్తింపు లేని ఆటరాని అనామకులతో మమ్మల్ని పోల్చకుర్రి. మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సారీ చింటూ బాయ్, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. అవన్నీ తర్వాత మొదలు మా ఫారన్ గాన్ని ఎందుకు కొట్టిర్రో చెప్పమాను. ఏంది బాబరు నీ బాధ? మీ ఓన్ని కావాలనే కొట్టినాం. అయితేంది ఇప్పుడు? వాడు గన్ను ఫైర్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు, మాకు నచ్చలే. ఇప్పుడంటే ఓ 2 దెబ్బలేసి ఇచ్చిపెట్టినాం. ఇంకోసారి గ్రౌండ్ లో గన్ను ఫైర్ చేసి సెలబ్రేట్ చేసిండనుకో, వాడికి ఏకంగా క్షిపణులే దింపుతాం. హార్దిక్, కెప్టెన్ నేను మాట్లాడతా కదా, మీరెందుకు బయటకు వచ్చిర్రు? పోర్రి పోయి ఆ డోర్ వేసుకోర్రి. పుష్కన షేకాండ్ ఇచ్చినా ఇస్తారు. వాళ్ళకి షేకాండ్ ఇచ్చుడు ఎక్కడదన్నా, ఓన్లీ షేకాడిచ్చుడే. ఇట్లా చెప్తే మీరు వినరు గాని పాండి, నేను కూడా మొత్తన్నా. పోయి డోర్ వేసుకుందాం. ఏంది వీళ్ళు మాట్లాడుతుంటే పోయి డోర్ వేసుకున్నారు? ఇప్పుడేం చూసినావన్నా? మొన్న గ్రౌండ్ లో షేక్ హ్యాండ్ ఇద్దామన్నా గానీ పోయి గిట్లనే డోర్ వేసుకున్నారు. రూమ్ లో ఎంతసేపు ఉంటారో ఉండని, ఈరోజు మనకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుండి పోయేదే లేదు. మా వీకినవుతి బొక్కలో న్యాయం. పాయిగా ఇంటికి వీకుదాం.